నమస్తే అండి. మీరు ఎన్ఆర్ఐ? అవునండి, నా పేరు సంజీవ్ తీగుల. ఓకే. నేను ఫ్లోరిడా నుంచి వచ్చాను హైదరాబాద్ ఉంటుంది మామగారు. సో అక్కడికి హైదరాబాద్కి వచ్చాను. ఓకే. ఇప్పుడు ఆంధ్రాకి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం సపోర్ట్ చేయడం కోసం వచ్చారు ఇక్కడికి? 100% అండి. 10,100 కిలోమీటర్లు జస్ట్ మన అన్న పవన్ కళ్యాణ్ కోసము ఫ్లోరిడా నుంచి పిఠాపురం వరకు వచ్చాము. ఇప్పుడే వచ్చాము. ఓకే. ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారండి మీరు? ఏ రకంగా అయినా కానీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఆయన మాకు ఈ రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి మా మిత్రులు సుధాకర్, శ్రీనివాస్ బీలేతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చామని. ఓకే, చెప్పండి. మీరు చెప్పండి. మీరు ఇక్కడేనండి? మీరు హైదరాబాద్? మేడం. ఓకే. ఇక్కడికి రావటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మానసికంగా సపోర్ట్ చేయడానికి, సంఘీభావం తెలపడానికి, మాకు ఇక్కడ ఓటు లేకపోయినా కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి జనసేన అధినేత గారిని కలవాలని, ఆయనకి మంచి జరగాలని కోరుకుంటూ, మాకు ఈ ఏరియాలో ఉన్న ఫ్రెండ్స్ కూడా మాట్లాడిస్తూ తప్పకుండా జనసేనకు సపోర్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి బాధ్యత గల ఒక పదవిలో చూడాలని, ముఖ్యమంత్రిని కాదు, రెవెన్యూ మంత్రిని కాదు, హోమ్ మినిస్టర్ అని కాదు, బాధ్యతాయుతమైన పదవిలో చూసి అతను రాష్ట్రానికి మంచి సేవలు అందించి ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన దుర్గతి మొత్తం పేడ విరిగిపోవాలని, మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. జై అన్న పవన్ కళ్యాణ్. జై అన్న పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. మీరు వీడియో చూసారుగా. ఆయన పేరు సంజీవ్ తేగుల్లా. ఫ్లోరిడాలో సెటిల్ అయిన హైదరాబాదీ. పవన్ కళ్యాణ్ గారి కోసం ఫ్లోరిడా నుండి హైదరాబాద్ వచ్చి అక్కడ నుండి ఆయన స్నేహితులతో కలిసి మన పిఠాపురం వచ్చారు. ఫ్లోరిడాలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేస్ని ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారంట. అభిమానానికి దూరం కొలమానం కాదు అని సంజీవ్ గారు నిరూపించారు. ఆయన ఈ ట్రిప్లో కళ్యాణ్ గారిని కలవాలని ఆశిస్తున్నాం. ఇలాంటి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది ఉన్నారు. మనందరి కోరిక ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు గెలవడం. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.